డైలీ టేస్ట్ ది డైలీ. తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకమైన యాప్ తీసుకొస్తామని చెప్పారు. టెక్నాలజీతో వచ్చే లాభాలు వారికే దక్కేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ దుష్ట శక్తులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు. మరోసారి వైకుంఠపాలి తరహా పరిస్థితులు రాకూడదని, సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. మీకు నష్టం జరిగేది సరైన సమయంలో అవి మనం తీసేయలేం. కానీ ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2,90,000 మందికి నేను మీ అందరికీ అవసరం ఒక యాప్ తయారు చేస్తాం. మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ని 24 గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండుగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కోరేది, ఎక్కడికక్కడ వైకుంఠపాళి వద్దు. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్నీ ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్నీ ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్నీ పీకేస్తాడు.